వాటర్ క్యాన్లను కేవలం బయట నుంచి కడగడమే సరిపోదు. వాస్తవానికి వాటి లోపట మట్టి, చెత్త, ఆల్గే పేరుకుపోయి ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లోపలి గోడలు పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తుంది. ఇది పొడిగా మారిన ఫంగస్ లేదా ఆల్గే సంకేతం. ఈ నీటిని మనం తాగితే, వంటలో వాడితే శరీరానికి హాని చేయవచ్చు. కాబట్టి కనీసం ప్రతి 2 నెలలకు ఒకసారి లోతుగా శుభ్రం చేయడం అవసరం. సాధారణ ఉప్పు లేదా రాతి ఉప్పు, బేకింగ్ సోడా, డిష్ వాషింగ్ జెల్, నిమ్మకాయ, 1 గ్లాస్ నీరు, స్క్రబ్బింగ్ బ్రష్ వాటర్ క్యాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించాలి. అందులోని నీటిని వృధా చేయకుండా మొక్కలకు లేదా ఇతర అవకాశాలకు ఉపయోగించాలి. ఆ తర్వాత ఖాళీ క్యాన్లో 3 టీ స్పూన్ల ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి క్యాన్ అంతా తిప్పండి. ఇది ఆల్గేని విడదీయడానికి సహాయపడుతుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి మళ్ళీ కలపాలి. ఇది క్యాన్లోని చెడు వాసనను తొలగించడంలో కీలకం. తర్వాత 3 టీ స్పూన్ల డిష్ వాష్ జెల్ చేర్చి 2 గ్లాసుల నీటితో కలిపి 10 నిమిషాలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వాటర్ క్యాన్ మూత పెట్టి బాగా కదిలించాలి. సుమారు 10 నిమిషాలు ఇలా తిప్పడం వల్ల లోపల పేరుకుపోయిన మురికి వదులుతుంది. బయటి గోడలను స్క్రబ్బర్తో బాగా శుభ్రపరచాలి.